ఈ వీడియోలో బజాజ్ ఈటచ్ 2 గురించి మాట్లాడుకుందాం. టర్మ్ ఇన్సూరెన్స్ రీసెర్చ్ మీరు చేసుంటే మీకు ఆల్మోస్ట్ ఈ పాలసీ తెలిసే ఉంటుంది. అలయన్స్ ఎగ్జిట్ తర్వాత బజాజ్ సోలోగా లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ అయితే రన్ చేస్తుంది. సో ఈటచ్ 2 పాలసీని అగ్రెసివ్ గా అయితే పుష్ చేస్తున్నారు. సో ఈ మార్కెటింగ్ హెడ్లైన్స్ పక్కన పెడితే నిజంగా ఏం బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ పాలసీలో ఈ వీడియోలో చూద్దాం. ప్రీమియం ఒకటే తక్కువ ఉందా లేకపోతే పాలసీలో సబ్స్టెన్స్ కూడా ఉందా అనేది మీకు తెలుస్తుంది. హలో ఎవ్రీవన్, నేను అజిత్. వెల్కమ్ టు డిటో ఇన్సూరెన్స్. 9 lakhs ప్లస్ ఇండియన్స్ కి రైట్ టర్మ్ ప్లాన్ చూస్ చేసుకోవడానికి హెల్ప్ చేశాను. స్పామ్ లేదు, హార్డ్ సెల్లింగ్ లేదు. జెరోదా బ్యాక్డ్ కంపెనీగా 4.9 గూగుల్ రేటింగ్ తో, అది కూడా IRDAI సర్టిఫైడ్ అడ్వైజర్స్ తో ఆనెస్ట్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు కూడా మీ సిచ్యువేషన్ కి బెస్ట్ పాలసీని ఎలా స్ట్రక్చర్ చేసుకోవాలో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రీ కాల్ అయితే బుక్ చేసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. మనం ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక క్విక్ సైడ్ నోట్. బజాజ్ లైఫ్ మా పార్ట్నర్ ఇన్సూరర్, కానీ ఈ రివ్యూని కంప్లీట్ గా అన్బయాస్డ్ గా ఫ్యాక్ట్స్ అండ్ ఫీచర్స్ తో మాత్రమే కన్సిడర్ చేద్దాం. నెంబర్స్ ని స్ట్రైట్ గా మీకే షేర్ చేస్తాం, సో మీకే ఒక క్లారిటీ వస్తుంది. సో మనం బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకి ఈ కంపెనీ 2001 లో స్టార్ట్ అయ్యింది. బజాజ్ ఫిన్సర్వ్ అండ్ అలయన్స్ జాయింట్ వెంచర్ ఇది. సో ఇప్పుడు అలయన్స్ ఎగ్జిట్ ప్రాసెస్ లో ఉంది. సో బజాజ్ సోలోగా కంపెనీని ఆపరేట్ చేస్తుంది. మోర్ దెన్ 26,000 ఎంప్లాయీస్ తో, అది కూడా 1.6 lakhs ప్లస్ కన్సల్టెంట్స్ అండ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ మోర్ దెన్ 1.1 lakh crores తో ఒక ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ ఇది. హెడ్ క్వార్టర్స్ అయితే పూణేలో ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే లాస్ట్ 3 years నుంచి, అంటే 2022 నుంచి 2025 వరకు యావరేజ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99.21% ఉంది. సో ఇది ఇండస్ట్రీలోనే టాప్ టియర్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అని చెప్పుకోవచ్చు. అండ్ కంప్లైంట్స్ కూడా చాలా తక్కువైతే ఉన్నాయి. ప్రతి 10,000 క్లెయిమ్స్ కి ఓన్లీ 3.95 కంప్లైంట్స్ అయితే రిజిస్టర్ అయినాయి. అండ్ దానితో పాటుగా యాన్యువల్ బిజినెస్ కూడా రోబస్ట్ గానే ఉంది. ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ 11,500 crores అయితే యాన్యువల్ బిజినెస్ చేస్తున్నారు. అండ్ సాల్వెన్సీ రేషియో చూసుకున్నా కూడా మనకి 4.37 ఉంది. యూజువల్ గా IRDAI బెంచ్ మార్క్ 1.5 కంటే ఎక్కువ ఉండటం బెటర్. సో ఆపరేషనల్లీ సాలిడ్ మెట్రిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ పాలసీ ఎలిజిబిలిటీ అండ్ బేసిక్ కవర్ డీటెయిల్స్ చూసుకుంటే, మనము ఈ పాలసీ తీసుకోవాలి అనుకుంటే మన ఎంట్రీ ఏజ్ 18 నుంచి 65 వరకు ఉండాలి. అండ్ మాక్సిమం మనకి 99 years వరకు అయితే కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ పాలసీలో మనకి ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇయర్లీ ప్రీమియమ్స్ పే చేయాలి అనుకుంటే మీరు రెగ్యులర్ పేని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. దానితో పాటు మనకి లిమిటెడ్ పే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీరు 5 years, 6, 10, 12, 15 లేదా 20 years లో మీ పాలసీ ప్రీమియం పేమెంట్స్ అంతా కంప్లీట్ చేయాలి అనుకుంటే ఆ ఆప్షన్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా మనకి పే టిల్ 60, అంటే మీకు రిటైర్మెంట్ ఏజ్ దాకా మీరు ప్రీమియమ్స్ పే చేయాలి అనుకుంటే ఆ ఆప్షన్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రీమియం ఫ్రీక్వెన్సీ, అంటే ఎంత తరచుగా మనం ప్రీమియమ్స్ పే చేయాలి అంటే దానికి కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంది. మీరు ఎయిదర్ మంత్లీ అయినా పే చేసుకోవచ్చు, క్వార్టర్లీ చేసుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ, లేకపోతే యాన్యువల్లీగా కూడా పే చేసుకోవచ్చు. సో ఏ ప్రీమియం సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా మీకు ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంది. సో ఈ పాలసీలో మనకి టోటల్ గా 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వేరియంట్ లైఫ్ షీల్డ్. సో ఈ వేరియంట్ తీసుకున్న వాళ్ళకి ఓన్లీ బేస్ డెత్ అష్యూర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత పాలసీ హోల్డర్ చనిపోతే వాళ్ళ నామినీకి బేస్ డెత్ అష్యూర్డ్ ని బెనిఫిట్ గా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకున్న సెకండ్ ఆప్షన్ లైఫ్ షీల్డ్ ప్లస్. సో దీంట్లో మనకి బేస్ డెత్ బెనిఫిట్ తో పాటు యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఒకవేళ పాలసీ హోల్డర్ కి యాక్సిడెంటల్ డెత్ అయితే మన బేస్ సమ్ ఇన్సూర్ తో పాటు ఎక్స్ట్రా కవరేజ్ ని ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వేరియంట్ ఏంటి అంటే లైఫ్ షీల్డ్ ROP. సో ఇది ఒక రిటర్న్ ఆఫ్ ప్రీమియం వేరియంట్. అంటే మనము పాలసీ టెన్యూర్ అంతా సర్వైవ్ అయితే మనకి ఎండ్ లో మనం పే చేసిన ప్రీమియమ్స్ మొత్తం రిటర్న్ ఇస్తారు. సో ఇది రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ వేరియంట్. సో ఈ పాలసీలో ఉన్న బిల్ట్ ఇన్ ఫీచర్స్ ఏంటి అని ఇప్పుడు చూద్దాం. మనకి టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఒకవేళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 6 months లేదా తక్కువ ఉంటే మనకి అప్ టు 2 crores అయితే కవరేజ్ ఇమీడియట్ గా పే అవుట్ చేస్తారు. అండ్ దానితో పాటు మనకి జీరో కాస్ట్ ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉంది. అంటే ఏజ్ 60 దాటిన తర్వాత ఫస్ట్ 5 years లో మీరు ఎప్పుడైనా పాలసీని ఎగ్జిట్ అవ్వచ్చు. సో మీరు ఎగ్జిట్ అయితే మీకు ప్రీమియమ్స్ మొత్తం రిటర్న్ చేస్తారు. బట్ ఈ బెనిఫిట్ ని అవైల్ చేసుకోవడానికి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ థింగ్, మీరు పాలసీ టర్మ్ ని మినిమం 35 years కంటే ఎక్కువ తీసుకోవాలి. దానితో పాటుగా మెచ్యూరిటీ ఏజ్ కూడా 70 కంటే ఎక్కువ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ పాలసీలో మనకి లైఫ్ స్టేజ్ బెనిఫిట్ ఆప్షన్ కూడా ఉంది. అంటే ఒకవేళ లైఫ్ లో మేజర్ ఈవెంట్స్ జరిగిన తర్వాత మీకు కవర్ అమౌంట్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఆ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బెనిఫిట్ తో ఒకవేళ మ్యారేజ్ తర్వాత మీకు కవర్ అమౌంట్ ని పెంచుకోవాలి అనుకుంటే అప్ టు 50% సమ్ అష్యూర్డ్ అయితే పెంచుకోవచ్చు, మాక్సిమం 50 lakhs వరకు. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ చైల్డ్ బర్త్ అప్పుడు కూడా మీరు 25% సమ్ అష్యూర్డ్ అయితే పెంచుకోవచ్చు ఈచ్ టైం. అండ్ అది కూడా మాక్సిమం 25 lakhs వరకు. ఒకవేళ మీరు హోమ్ లోన్ తీసుకుంటుంటే డిస్బర్సల్ టైంలో అగైన్ మీరు 25% ఆఫ్ సమ్ అష్యూర్డ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మాక్సిమం 50 lakhs వరకు. అండ్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే అది కూడా చిల్డ్రన్ కి మీకు అగైన్ 25 lakhs వరకు లేదా 25% ఆఫ్ సమ్ అష్యూర్డ్ వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ ఈ బెనిఫిట్ ని అవైల్ చేసుకోవడానికి కూడా కండిషన్స్ అయితే ఉన్నాయి. మీ ఏజ్ అయితే 45 కంటే తక్కువ ఉండాలి. అండ్ ఈవెంట్ జరిగిన 6 months లోపు మనము ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ పాలసీలో బై డిఫాల్ట్ వేవర్ ఆఫ్ ప్రీమియం అనే బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ లేదా టర్మినల్ ఇల్నెస్ డయాగ్నోజ్ అయితే మనకి ఫ్యూచర్ లో కట్టాల్సిన ప్రీమియమ్స్ మొత్తం వేవ్ ఆఫ్ చేస్తారు. అంటే ప్రీమియమ్స్ కట్టకుండానే కవరేజ్ అనేది కంటిన్యూ చేస్తారు. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఆటో కవర్ కంటిన్యూషన్ అంటారు. సో ఒకవేళ టఫ్ టైమ్స్ లో మనము ప్రీమియమ్స్ డిఫర్ చేయాల్సి వస్తే, అంటే మనం ప్రీమియమ్స్ కట్టలేకపోతే ఎలాంటి ఇంట్రెస్ట్ ఆర్ లేట్ ఫీజ్ లేకుండానే మనకి పాలసీ కంటిన్యూ అయితే అవుతుంది. బట్ మనం
ఎప్పుడైతే నెక్స్ట్ ఇయర్ కి ప్రీమియమ్స్ పే చేస్తామో అప్పుడు లాస్ట్ ఇయర్ మిస్ అయిన ప్రీమియం తో పాటు మొత్తం అయితే డ్యూని క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బెనిఫిట్ ని అవైల్ చేసుకోవాలనుకుంటే మనకి 3 years వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంది. సో ఫస్ట్ 3 years లో మనం ఇలాంటి బెనిఫిట్ ని అయితే యూస్ చేయలేం. అండ్ మనకి పాలసీ డిఫర్ కి కూడా 5 years గ్యాప్ అయితే ఉండాలి, ఇయర్ టు ఇయర్. అంతేకాకుండా ఈ పాలసీలో మనకి ఇన్స్టాంట్ పే అవుట్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో ఒకవేళ క్లెయిమ్ ఇంటిమేషన్ చేస్తే అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత విత్ ఇన్ 3 working days లో మనకి 2 lakhs అయితే కవరేజ్ ఇమీడియట్ గా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే దీనికి మీ సమ్ అష్యూర్డ్ అట్లీస్ట్ 50 lakhs లేదా అబౌవ్ ఉండాలి. అండ్ రిమైనింగ్ అమౌంట్ అనేది యూజువల్ క్లెయిమ్ ప్రాసెసింగ్ తర్వాత మీకు డిస్బర్స్ అయితే చేస్తారు. సో ఈ బెనిఫిట్ ని అవైల్ చేసుకోవాలి అనుకుంటే మనకి 1 year వెయిటింగ్ పీరియడ్ ఉంది. అండ్ ఈ పాలసీలో ఉన్న ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటి అంటే హెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్. సో ఇది ఒక కాంప్లిమెంటరీ బెనిఫిట్ లాగా. సో అప్ టు 36,500 పర్ ఇయర్ వాల్యూ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి ఫిట్నెస్ ట్రాకింగ్, ఎక్స్పర్ట్ కన్సల్ట్, దాంట్లో మనకి న్యూట్రిషన్ అండ్ మెంటల్ వెల్నెస్ కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా విమెన్ పాలసీ హోల్డర్స్ కి మనకి అడిషనల్ యాన్యువల్ హెల్త్ చెకప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ప్రెగ్నెన్సీ ఓపీడీ వాలెట్ తో పాటు. సో ఇప్పటి వరకు మనము ఈ పాలసీలో బై డిఫాల్ట్ ఏం ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారో చూసాం. మనకి ఇప్పుడు ఆప్షనల్ యాడ్ ఆన్స్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. ప్రీమియం హాలిడే అనే యాడ్ ఆన్ తీసుకుంటే మనము పాలసీ టర్మ్ లో 1, 2, 3 years లో ప్రీమియం హాలిడే అయితే తీసుకోవచ్చు. అంటే ప్రీమియమ్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. బట్ మనం ప్రీమియం పే చేయకపోయినా కూడా మనకి పాలసీ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ మనం ఫ్యూచర్ లో రిన్యూ చేసుకునేటప్పుడు కూడా మనము ప్రీవియస్ ఇయర్స్ ఏదైతే ప్రీమియమ్స్ మిస్ చేసామో అది కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. బట్ మీరు ఫస్ట్ టైం ఎప్పుడైతే ఈ బెనిఫిట్ ని యూస్ చేయాలి అనుకుంటారో మనకి దానికి 5 years వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంది. అంటే మనం పాలసీ తీసుకున్న తర్వాత ఫస్ట్ 5 years ఈ బెనిఫిట్ ని యూస్ చేసుకోలేం. అండ్ ప్రతిసారి మీరు బెనిఫిట్ యూస్ చేసుకోవాలి అనుకున్న టైంలో 5 years గ్యాప్ అయితే ఉంచాలి. ఒకవేళ ఈ రైడర్ తీసుకొని మీరు యూస్ చేసుకోకపోతే మీకు లాస్ట్ 1 year, 2 years, 3 years మీరు ఏ టెన్యూర్ అయితే తీసుకున్నారో ఆ టెన్యూర్ కి మీకు ప్రీమియమ్స్ అయితే అడగరు. ఈ పాలసీలో ఉన్న ఇంకొక యాడ్ ఆన్ ఏంటి అంటే క్రిటికల్ ఇల్నెస్ రైడర్. సో ఈ రైడర్ లో మనకి 10, 25, 60 ఇల్నెసెస్ కి కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ వేరియంట్ కావాలి అని. ఒకవేళ ఈ లిస్ట్ లో మెడికల్ కండిషన్ డయాగ్నోజ్ అయితే మనకి లంప్ సమ్ పేఅవుట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఓవర్ అండ్ అబోవ్ మన బేస్ సమ్ అష్యూర్డ్, మన కవర్ అమౌంట్ ని కదలికుండానే ఎక్స్ట్రా కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ దీనికి మనకి వెయిటింగ్ పీరియడ్ అయితే 90 days ఉంది అండ్ సర్వైవల్ పీరియడ్ 14 days ఉంది. ఈ పాలసీలో ఉన్న ఇంకొక రైడర్ ఫ్యామిలీ ప్రొటెక్ట్ రైడర్. ఒకవేళ ఇన్షూర్డ్ పర్సన్ డెత్ లేదా యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిసబిలిటీ జరిగితే పేరెంట్స్ కి 105% ప్రీమియమ్స్ అయితే రిటర్న్ చేస్తారు. దానితో పాటుగా మీరు ఈ రైడర్ తీసుకునేటప్పుడు ఒక సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో ఒక స్మాల్ పర్సంటేజ్ ప్రతి మంత్ మీ పేరెంట్స్ కి మంత్లీ ఇన్కమ్ లాగా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీకు ఫైనాన్షియల్ డిపెండెంట్ పేరెంట్స్ ఉన్నారు అనుకుంటే ఈ యాడ్ ఆన్ ని కన్సిడర్ చేయొచ్చు. బట్ యూజువల్గా ప్రీమియమ్స్తో కంపేర్ చేసి మీకు కాస్ట్ ఎఫిషియెంట్ అండ్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి అనుకుంటేనే మీరు యాడ్ ఆన్స్ తీసుకోవడం మంచిది. అండ్ ఇంకొక యాడ్ ఆన్ ఏంటి అంటే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్. సో ముందుగా చెప్పినట్టు ఓన్లీ లైఫ్ షీల్డ్ ప్లస్ వేరియంట్ లో ఈ యాడ్ ఆన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి బేస్ సమ్ ఇన్షూర్డ్ తో పాటు ఒకవేళ యాక్సిడెంటల్ డెత్ అయితే కొంచెం ఎక్స్ట్రా కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. యూజువల్గా ఈ యాడ్ ఆన్ అయితే రికమెండ్ చేయం. ఈ పాలసీలో ఉన్న కామన్ డిస్కౌంట్స్ ఏంటి అని చూసుకుంటే మీరు ఒకవేళ సాలరీడ్ ఇండివిజువల్ అయితే మీకు ఫస్ట్ ఇయర్ ప్రీమియమ్స్ మీద 5% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా మీరు ఒకవేళ ఫస్ట్ టైం టర్మ్ ఇన్సూరర్ బయర్ అయితే మీకు 5% డిస్కౌంట్ ఫస్ట్ ఇయర్ మీద ప్రొవైడ్ చేస్తారు. లేదా మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయితే 1% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దానితో పాటుగా మీకు డిజిటల్ డిస్కౌంట్ 6% ఉంటుంది ఫస్ట్ ఇయర్ లో. అండ్ మీరు బజాజ్ స్టాఫ్ అయితే మీకు అడిషనల్ గా 4% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఒకసారి పాలసీ తీసుకున్న తర్వాత క్లెయిమ్ సెటిల్మెంట్స్ టైంలో పేఅవుట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అంటే దానికి కూడా కొంచెం ఫ్లెక్సిబిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆప్షన్ లంప్ సమ్, అంటే ఫుల్ అమౌంట్ ని ఒకేసారి మీకు క్లెయిమ్ సెటిల్మెంట్ గా ప్రొవైడ్ చేస్తారు. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఇన్కమ్ బేసిస్ లో, అంటే మీకు ప్రతి ఇయర్ 10% మీ సమ్ అష్యూర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ 10 years కి. ఒకవేళ మీకు స్టడీ క్యాష్ ఫ్లో కావాలి అనుకుంటే ఇదైతే కన్సిడర్ చేయొచ్చు. అండ్ థర్డ్ ఆప్షన్ లంప్ సమ్ ప్లస్ ఇన్కమ్, అంటే మీకు కొంత అమౌంట్ ని ఇమీడియట్ గా లంప్ సమ్ పేఅవుట్ గా చేస్తారు అండ్ కొంత అమౌంట్ ని నెక్స్ట్ 10 years కి ఇన్కమ్ బెనిఫిట్ లాగా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫైనల్ ఆప్షన్ ఇంక్రీజింగ్ ఇన్కమ్, అంటే మీకు ప్రతి ఇయర్ మీకు ఏదైతే పేఅవుట్ వస్తుందో దానికి 10% ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. టోటల్ గా మీకు టెన్యూర్ అయిపోయేటప్పటికి 145% సమ్ అష్యూర్డ్ అయితే మీకు క్లెయిమ్ సెటిల్ అవుతుంది. సో యూజువల్ గా డిటోలో మేమైతే లంప్ సమ్ పేఅవుట్ ని తీసుకోమని సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది ప్రాక్టికల్. యూజువల్ గా మనకి ఏమైనా డెత్స్ ఉన్నా, ఎమర్జెన్సీస్ ఉన్నా కూడా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ మేనేజ్ చేయాలనుకున్నా ఇది మీకు చాలా ఫ్లెక్సిబిలిటీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో బజాజ్ E-Touch2 ప్రీమియం పొజిషనింగ్ ఎలా ఉంది అని చూడాలి అనుకుంటే మీరు వీడియోని ఇక్కడ పాజ్ చేసి అయితే చెక్ చేసుకోవచ్చు. సో ప్రామినెంట్ ఇన్సూరర్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే మనకి బజాజ్ E-Touch2 అనేది కొంచెం ఎకనామికల్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా ప్రీమియం చూసిన తర్వాత మనకి ఒక ఐడియా వచ్చే ఉంటుంది. బజాజ్ E-Touch2 లో లో ప్రైస్, దాంతో పాటు రిచ్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ పాలసీ మీద డిటో టేక్ ఏంటి అంటే స్ట్రెంగ్త్ చూసుకుంటే మనకి చాలానే ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ హై క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99 కంటే అబోవ్ ఉంది. అండ్ దానితో పాటు లో కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకి క్లెయిమ్స్ లో అయితే రిలయబిలిటీ చాలా స్ట్రాంగ్ గానే చూపిస్తున్నారు. అండ్ దానితో పాటు కొన్ని యాడెడ్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బై డిఫాల్ట్, లైక్ జీరో కాస్ట్ ఎగ్జిట్, లైఫ్ స్టేజ్, ఆటో కార్ కంటిన్యూషన్ మీద మీకు చాలా ఫ్రెండ్లీ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కూడా మీకు నాన్ యాక్సిలరేటెడ్, అంటే మీరు ఒకవేళ ఈ యాడ్ ఆన్ ని తీసుకున్నా కూడా మీ బేస్ కవర్ అమౌంట్ అయితే యూస్ చేయకుండా అడిషనల్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దానితో పాటు మీకు ఈ పాలసీలో ప్రొవైడ్ చేస్తున్న కాంప్లిమెంటరీ హెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ చాలా యూస్ఫుల్ అవ్వచ్చు. అండ్ ఈ బెనిఫిట్స్ అన్ని పక్కన పెడితే మనకి ప్రీమియమ్స్ కూడా
కూడా చాలా కాంపిటేటివ్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈ పాలసీలో ఉన్న కన్సిడరేషన్స్ ఏంటి అని చూసుకుంటే మనకి బ్రాండ్ పవర్ అయితే బజాజ్ అలయన్స్కి హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అని చెప్పుకోవాలి, కానీ మెట్రిక్స్ అయితే సాలిడ్గా ఉంటాయి. అండ్ ఈ పాలసీలో చాలా రైడర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ అందరికీ అన్ని రైడర్స్ బెనిఫిషియల్ కాకపోవచ్చు. సో మీరు కాస్ట్ టు బెనిఫిట్ అనాలిసిస్ చేసుకోవడం బెటర్. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని కొంచెం కేర్ఫుల్గా చదవాలి, ఎందుకంటే కొన్ని కండిషన్స్కి మనకి వెయిటింగ్ పీరియడ్ లేదా సర్వైవల్ క్లాజెస్ కూడా ఉన్నాయి. అండ్ ఎగ్జిట్ విండోస్కి కూడా కొన్ని ఏజ్ బ్రాకెట్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఈ పాలసీని ఎవరు కన్సిడర్ చేయాలి అనుకుంటే మీ ఇన్సూరెన్స్ ప్లానింగ్ బడ్జెట్ ఫస్ట్ అప్రోచ్తో స్టార్ట్ అవుతుంటే మీరు డెఫినెట్గా ఈ పాలసీని కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు లో ప్రీమియమ్స్లో హై కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానితో పాటుగా మీరు ఒకవేళ ఉమెన్ పాలసీ హోల్డర్స్ అయితే ఈ పాలసీలో ప్రొవైడ్ చేస్తున్న హెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్, మెటర్నిటీ ఆర్ వెల్నెస్ యాడ్-ఆన్స్ కూడా చాలా ఎక్స్ట్రా వాల్యూ అయితే ప్రొవైడ్ చేస్తాయి. ఒకవేళ మీరు యంగ్ ప్రొఫెషనల్స్ అయితే అండ్ లైఫ్లో చాలా స్టేజెస్ అప్కమింగ్ ఉంటే లైక్ మ్యారేజ్, చిల్డ్రన్, అప్పుడు కూడా మీరు ఈ పాలసీని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్కి కూడా ఇది ఒక బెనిఫిషియల్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆటో కవర్ కంటిన్యూషన్ బెనిఫిట్తో ఒకవేళ మనము ఏ పాలసీ ఇయర్ అయినా ప్రీమియమ్స్ పే చేయలేకపోతే అప్పుడు కూడా మనకి కవరేజ్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఓవరాల్గా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఎలా స్ట్రక్చర్ చేసుకోవాలి అనుకుంటే యూజువల్గా మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే మీరు కవర్ అమౌంట్ తీసుకునే ముందు మీ యాన్యువల్ ఇన్కమ్కి 15 నుంచి 20 టైమ్స్ తీసుకోవడం బెటర్. దానితో పాటుగా మీకు ఏమైనా లయబిలిటీస్ ఉన్నాయా దాన్ని కూడా ఇంక్లూడ్ చేయండి. అండ్ ఫ్యూచర్ గోల్స్ ఉంటే దాన్ని కూడా ఇంక్లూడ్ చేయండి, ఎంత కాస్ట్ ఉంటుందో. అండ్ పాలసీ తీసుకునేటప్పుడు టర్మ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే యూజువల్గా రిటైర్మెంట్ ఏజ్ వరకు తీసుకోవడం బెటర్, లేదా మీకు ఫైనాన్షియల్ డిపెండెన్స్ ఎప్పటి వరకు ఉంటారో అప్పటి వరకు తీసుకోవడం బెటర్. అండ్ ప్రీమియం పేమెంట్ టర్మ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే యూజువల్గా మీకు ప్రీమియం లయబిలిటీ అంతా త్వరగా అయిపోవాలి అనుకుంటే లిమిటెడ్ పేని సెలెక్ట్ చేసుకోవడం బెటర్, లేదా మీకు ఫ్రీక్వెంట్ క్యాష్ ఫ్లో ఉంటుంది అనుకుంటే రెగ్యులర్ పే అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ రైడర్స్ తీసుకునేటప్పుడు ఈ పాలసీలో మేము రికమెండ్ చేసే రైడర్ క్రిటికల్ ఇల్నెస్, అది కూడా 60 ఇల్నెసెస్కి అయితే కవరేజ్ ఉండటం బెటర్. అండ్ అదర్ రైడర్స్ మీకు యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ యూజువల్గా హెల్ప్ఫుల్ కాకపోవచ్చు. అండ్ ఫ్యామిలీ ప్రొటెక్ట్ రైడర్ ఓన్లీ మీకు డిపెండెంట్ పేరెంట్స్ ఉంటే మాత్రం కన్సిడర్ చేయొచ్చు. అండ్ మీకు ఒక క్విక్ చెక్ లిస్ట్, మీరు ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ అప్లికేషన్కి వెళ్తుంటే ఈ పాయింట్స్ అయితే కన్సిడర్ చేయడం బెటర్. మీరు ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ మెడికల్ కండిషన్స్ లేదా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కంప్లీట్గా యాక్యురేట్గా ప్రొవైడ్ చేయడం బెటర్. అండ్ నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు కూడా మీరు కేర్ఫుల్గా ఉండండి. దానితో పాటుగా ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ అయితే లింక్ చేసుకోండి, సో మీకు ఒక పాలసీ డాక్యుమెంట్ కాపీ అక్కడ కూడా ఉంటుంది. అండ్ ఆటో డెబిట్ ఎనేబుల్ చేసుకోండి, సో మీరు ప్రీమియం పేమెంట్స్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ క్లెయిమ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అది ఫ్యామిలీతో ముందే షేర్ చేయడం బెటర్. సో మీరు ఈ పాలసీ తీసుకోవాలి అనుకుంటే ఈ టచ్ 2ని ఎలా స్ట్రక్చర్ చేయాలి, కవర్ అమౌంట్ ఎలా ఉండాలి, టర్మ్, రైడర్స్, పేఅవుట్ ఆప్షన్స్ ఏది కావాలి, అన్నిటికీ బ్లూ ప్రింట్ కావాలి అనుకుంటే ఫ్రీ కన్సల్టేషన్ అయితే బుక్ చేసుకోండి. లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఓవరాల్గా మేము చెప్పేది ఏంటి అంటే టర్మ్ ప్లాన్ ఫ్లాషీగా ఉండకపోయినా పర్లేదు, రిలయబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ అండ్ ప్రైస్ బ్యాలెన్స్ ఉంటే చాలు. ఈ బ్రేక్ డౌన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, happy insurance hunting.